తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణలోనే కమలం ప్రభావం ఎంతో కొంత చూపుతున్నప్పటికీ ఏపీ రాజకీయాల్లో మాత్రం అంతగా ప్రాధాన్యం దక్కలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్ ఉన్న జనసేనతో మైత్రికి కమలం ప్రయత్నాలు చేస్తుంటే ఏపీలో బీజేపీతో జతకట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆశపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి వెళ్లాలి? ఏపీలో జగన్కు ధీటుగా ఎన్నికల బరిలో దిగుతుందా? తెలంగాణలో హ్యాట్రిక్ పై కన్నేసిన కేసీఆర్ సామ్రాజ్యాన్ని బీజేపీ ఒంటరిగా ఓడించగలదా? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి ఎలా ఉండబోతుంది? ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ సర్కారు వైఫల్యాలపై టీడీపీ, జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై జనసేనాని స్పందించిన తీరు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. పైగా వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. మరణించిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ పవన్ అండగా నిలిచారు. అదే సమయంలో వైసీపీ సర్కార్ రైతుల పట్ల అవలంబిస్తున్న తీరును పవన్ తప్పుబట్టారు. మరోపక్క అమలాపురంలో జరిగిన అల్లర్ల అంశంలోనూ టీడీపీ, జనసేన సహా విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. జనసేనాని పవన్ కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించడం సరికాదంటూ హితవు పలికారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రభుత్వ విధానాలపై జన సైనికులు పోరాటం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ కొంత సేఫ్ జోన్లో నిలిచినట్లయింది. కానీ ప్రధాన పార్టీలకు తోకపార్టీలా తయారైందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ శక్తిగా బీజేపీ ఇంకా పుంజుకోలేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు తప్పనిసరి. 2014 బీజేపీ టీడీపీతో జతకట్టింది. ప్రస్తుతం జనసేనకు తోడుగా ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో జగన్ సర్కార్ను గద్దె దింపాలంటే మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టాల్సిందేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసినా ఫలితం లేదు. కాబట్టి పాపులర్ ఇమేజ్ ఉన్న జనసేనతో పొత్తులో ఉంది. అవసరమైతే బీజేపీ, జనసేనల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ను రంగంలోకి దించాలని రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక రకంగా అటు వైసీపీకి, ఇటు టీడీపీకి డైలామాలో పడేసే పరిస్థితి. ఇలా చేస్తే టీడీపీ కూడా జనసేన, బీజేపీతో పొత్తులకు ముందుకు రావచ్చనే భావన కమలనాథుల్లో ఉన్నట్లు సమాచారం. మరోపక్క బీజేపీ జాతీయ స్థాయి సమావేశం హైదరాబాద్లో నిర్వహించడానికి కాషాయం నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ హైకమాండ్ ఓకే చెబితే బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధాని మోదీ సైతం ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జనసేనతో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండు స్టేట్స్లోనూ జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి కమలం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలోనూ పవన్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. బండి సంజయ్ సారథ్యంలో బల్దియా ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీకి పవన్ దోస్తీ సార్వత్రిక ఎన్నికల్లో కమలానికి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రధాని మోదీ ఏపీలోని భీమవరంలో త్వరలో పర్యటించనున్నారు. ఏపీ రాజకీయ వ్యవహారాలను విశ్లేషించడంతో పాటు ఏపీలో పవన్ కళ్యాణే తమ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క టీడీపీ సైతం బీజేపీ, జనసేనతో పొత్తు కోసం ఆసక్తి కనబరుస్తుంది. 2014 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అవ్వాలంటే పొత్తులతోనే జగన్ను ఎదుర్కోగలమని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలు ఎంతవరకు పెదవి విప్పలేదు. రెండు రాష్ట్రాల్లోనూ అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే విమర్శలకు తావులేని జనసేన పొత్తుతో సాధ్యమయ్యే వీలుందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? స్వాతి, ఏపీలో బీజేపీ ఒక
బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇది ఎంత బలంగా ఎదుగుతుందనేది మనం రాబోయే రోజుల్లోనే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ జనసేనతో కలిపి ప్రయాణం చేస్తుంది. అయితే ఇప్పటివరకు జనసేనతో కలిపి ఉమ్మడి కార్యక్రమాలు ఏమీ నిర్వహించలేదు. అది రెండు కలిపి పొత్తులో ఉన్నట్టుగా ఇటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించడం, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్వీరాజు కూడా పదే పదే ఏ అంశం వచ్చినా ప్రకటిస్తడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రెండు కలిపి ఇప్పటి నుంచి ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక రోడ్ మ్యాప్ రూపకల్పన చేస్తామని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇంతకుముందు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే శివనారాయణ ఉన్నారో తను రాజమండ్రిలో మాట్లాడుతూ త్వరలోనే రెండు కలిపి ఒక ఉమ్మడి కార్యక్రమం రూపకల్పన చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేస్తాయి వచ్చే ఎన్నికలకి అని చెప్పి బయట క్యాడర్లో ఇటు జనసేన క్యాడర్లో అటు టీడీపీ క్యాడర్లో కూడా ఉంది. అయితే మరోవైపు ఆ బీజేపీ మాత్రం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కుటుంబ పరమైన రాజకీయాలకి కుటుంబపరమైన పార్టీలకి తమ పార్టీ మద్దతు ఉండదు, తమ పార్టీ పయనించదు. ఖచ్చితంగా కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే తాము ప్రయాణం చేస్తాం, ప్రజా పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఇందుకు జనసేనతోటి మాత్రమే ఏపీలో కలిసి ప్రయాణం చేస్తున్నామని చెప్పి పదే పదే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ నెల అంటే జూన్ 6-7 తేదీల్లో ఏపీలో జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో విజయవాడలో మేధావులు ఇతర ముఖ్యమైన నాయకులతో కలిపి దాదాపు 1000 మందితోటి ఒక క్రియాశీలక సమావేశాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నారు 6వ తారీఖున. అలాగే 7వ తారీఖున చూసినట్లయితే ఒక 6 జిల్లాల సమ్మేళనం కింద ఒక భారీ బహిరంగ సభని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో పెడుతున్నారు. ఇక్కడ జేపీ నడ్డాతో పాటు ముఖ్యమైన బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్వీరాజు ఇప్పటికే సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈరోజు పేదల సంక్షేమ సమ్మేళనం పేరుతో రాజమండ్రికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వచ్చారు. ఆయన సహాయ మంత్రిగా ఉన్నారు. ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టామని బీజేపీ పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అలాగే బీజేపీ నేతలతో కూడా కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రత్యేకించి సమావేశమై మాట్లాడారు. ఏదైనా ఏపీలో చూసినట్లయితే వచ్చే 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ జనసేన కలిపి అధికారమే లక్ష్యంగా తాము ముందుకెళ్తాం, మాదే అధికారం అని చెప్పేసి మనం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ బీజేపీ జనసేన కలిసి కేవలం ఈ రెండు పార్టీలే జనంలోకి వెళ్తే కలిసి జనంలోకి వెళ్తే ఎలాగుంటుందనేది మాత్రం ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే అదే తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి వెళ్తే కనుక చాలా ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి, చాలా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కూడా మరొక చర్చనీయాంశం నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇటీవలే జరిగిన జనసేన ఆవిర్భావ సభలో విజయవాడలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఏదైతే ఓట్లు చేయాల్సినేయం అని చెప్పడం, మళ్ళీ రైతు భరోసా యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో ఈ సత్యంతా కూడా టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తుందా జనసేన అనేది మనం చూస్తున్నాం. దీని మీదే ఇక్కడ ఏపీలోని మంత్రులు కొంతమంది నాయకులు కూడా ఈ దత్తపుత్రుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారని ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. ఒక సందిగ్ధ వ్యవస్థ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇది ఏ విధంగా కూటమి అవుతుంది, ఏ విధంగా కుదురుతుంది అన్నదానికి, అంటే జనసేన టీడీపీ సఖ్యత కుదిరితే బీజేపీ కలిసి ప్రయాణం చేస్తుందా, కలిసి ప్రయాణం చేయకపోతే పరిస్థితి ఏంటి, జనసేన బీజేపీ వెళ్తే టీడీపీ ఒంటరిగా వెళ్తుందా, ఒంటరిగా వెళ్తే పరిస్థితి ఏంటి, ఇట్లా ఇప్పుడు రాజకీయ ఇవి నడుస్తూ ఉన్నాయి. రాజకీయ అంచనాలు వేస్తున్నారు, బేరీజులు వేసుకుంటున్నారు. ఎలాగెళ్తే ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి కూడా ఒక సర్వేలు కూడా నిర్వహించుకున్న పరిస్థితి అటు జనసేన ఇటు టీడీపీలో ఉంది. బీజేపీ అయితే మా సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలనే రాష్ట్రం అమలు చేస్తుంది. అయ్యే పథకాల్ని పేర్లు మార్చి పెట్టుకుంటున్నారు, కొన్ని చోట్ల పేర్లు పెట్టట్లేదు, కొన్ని చోట్ల పేర్లు పెడుతున్నారు. ఈ పథకాలన్నీ కూడా సెంట్రలైజ్ చేస్తుంది, కేంద్రమే చేస్తుంది, బీజేపీ చేస్తుంది. బీజేపీ పథకాలని జనంలో తీసుకెళ్లి ఓట్లు అడుగుతామని చెప్పి కూడా బీజేపీ అధ్యక్షుడు సోమ్వీరాజు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం చూసినట్లయితే ఎన్నికలు
ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నా కానీ వచ్చే సంవత్సరమే ఎన్నికలు జరుగుతాయా అన్న వాతావరణం వేడి ఇక్కడ ఏపీలో మొత్తం మొదలైన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర పేరుతో సామాజిక న్యాయ పేరుతో యాత్రలు మొదలుపెట్టింది. గడప గడపకు వైసీపీ అని పెట్టి మన ప్రభుత్వాన్ని ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. మరోవైపు బీజేపీ ఏ జిల్లాలకు ఆ జిల్లాలే కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రేపు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తున్న పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు మహానాడు విజయవంతంతో ఒక జోష్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా జోష్ని కలిగింది. ఈ నేపథ్యంలో జిల్లా మహానాడులు జిల్లా స్థాయి మినీ మహానాడులు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు జనసేన పవన్ కళ్యాణ్ చూసినట్లయితే జిల్లా స్థాయి సమావేశాలని రైతు భరోసాతోటి ప్రతి కౌలు రైతు ఇంటికి కూడా ఎవరైతే బాధిత కౌలు రైతులు ఉన్నారో ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ₹1,00,000 అందించడం ద్వారా జనసేన కూడా చాలా వేగవంతమైన రాజకీయాల్ని చాలా క్రియాశీలకమైన రాజకీయాల్లో ఇప్పుడు వేగవంతమైన పరిస్థితి. ఈ పరిస్థితులు చూసినట్లయితే రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు రేపో మాపా ఎన్నికల అన్నట్టుగా ఉన్నాయి. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారనే చర్చ మాత్రం సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్వాతి. ఓకే శ్రీరామ్మూర్తి, మీరు అలాగే ఫోన్ లైన్లో ఉండండి. ఇక ఇప్పుడు మనం రాజు దగ్గరికి వెళ్దాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రైట్ స్వాతి, మొత్తం మీద బీజేపీ ఇప్పుడే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క అధికార వైసీపీ, మరోపక్క ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన 3 పార్టీలు కూడా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్క గడప గడపకి ప్రభుత్వం అనేసి, అంతేకాకుండా సామాజిక న్యాయభేరి పేరుతోటి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రస్తుతం బాదుడే బాదుడు కార్యక్రమంతో పాటు క్విట్ జగన్ సేవ్ ఏపీ అని చెప్పేసి టీడీపీ ప్రస్తుతానికి జనాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటున్నటువంటి తరుణంలో బీజేపీ కూడా ఇప్పుడు కాస్త దూకుడుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటేనే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కూడా పార్టీ క్యాడర్ని డెవలప్ చేసుకునేటటువంటి పనిలో బీజేపీ కూడా నిమగ్నం కావాల్సినటువంటి పరిస్థితి. మరోపక్క బీజేపీ జనసేన ప్రస్తుతానికి పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 పొత్తులతోటి ప్రస్తుతం టీడీపీ కూడా జనసేనతో పొత్తు కోసం తహతలాడుతున్నటువంటి సందర్భం ఒక పక్క ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఏపీలో బీజేపీ ఎలా ఉంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నది మనతో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామాన్య శ్రీనివాస్ ఉన్నారు. సో ఏంటి సార్, మొత్తానికి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సో బీజేపీ మాత్రం కాస్త గుమ్మనంగా ఉంటుంది అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నాయి? సో ఎలా మీ రాజకీయ వ్యూహాలు ఉండబోతున్నాయి? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా క్రియాశీలకంగా పనిచేసుకుంటూ పోతున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ఈరోజు మేము ప్రజల మధ్యకు, ప్రతి బూత్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి సేవ, సుపరిపాలన, అంత్యోదయ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి అన్ని పథకాలకు గోరుముద్ద కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అదేవిధంగా నాడు నేడు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, సామాజిక పింఛన్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. ప్రజలకు కూడా మేము వివరించి చెబుతున్నాం, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా లేకుండా ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పథకాన్నైనా ప్రవేశపెట్టగలుగుతుందా? ఈరోజు అసమర్థ నిర్ణయాలతోటి అనేక రకాలుగా అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ఘనత 3 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. మొదటి సంవత్సరం అంతా కూడా హిందూ దేవాలయాలపైన దాడులు, వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. 2వ సంవత్సరం పూర్తిగా జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ప్రతిరోజు అప్పుల కోసం ఇక్కడికి అక్కడికి తిరిగేటువంటి పరిస్థితి, అప్పు పుట్టిందే రోజు గడవనటువంటి పరిస్థితి. తీరా 3వ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలపై జరిగేటువంటి అత్యాచారాలు, అఘాయిత్యాల యొక్క సంఖ్య క్రమేపీ ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతుంది. తాజాగా జరుగుతున్నటువంటి ఘోరాల్లో, హత్య నేరాల్లో ఎన్నిక కాబట్టినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరుగా పాల్గొనడము, హత్య కేసుల్లో ముద్దాయిలుగా ఉండడం చూస్తున్నాము. చంపించడము, చంపడం అంటే కొత్తగా జగనన్న డెడ్ బాడీస్ డోర్ డెలివరీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. సామాజిక న్యాయభేరీ పేరుతోటి శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా మంత్రులు చేసిన పర్యటన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందించారో మనం అందరం కూడా గమనించాం. బలవంతంగా అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఉపాధి హామీ కింద
గడిచిన 8 సంవత్సరాల్లో 49,837 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. తద్వారా లబ్ధి పొందినటువంటి గ్రామీణ ఉపాధి హామీ కూలీలను బెదిరించి తమ సభలకు రప్పించారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులైనటువంటి ఈ మహిళలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలను బెదిరించి సభలకు రప్పించడము, తీరా అనుకున్న సమయానికి ప్రారంభించకపోవడం కారణంగా, సరైనటువంటి సౌకర్యాలు కల్పించిన కారణంగా ఈ మంత్రులు ప్రసంగించే సమయానికి ప్రజలు పారిపోతున్నారు. అంటే ఈరోజు గడప గడపకు ప్రభుత్వం పేరుతో వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో మనమందరం కూడా గమనిస్తున్నాం. ఇది అంటే ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నా సరే ఎక్కడ కూడా కేంద్రం ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్ చెప్పట్లేదు. సో అది పక్కన పెడితే ప్రస్తుతం పార్టీని ఏ విధంగా మీరు బలోపేతం చేయబోతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఆల్రెడీ మీరు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది, అలాగే టీడీపీ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. సో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పటికే జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ని ప్రకటించారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మీ పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారు? అంటే మీరు పార్టీలకు సపోర్ట్ చేస్తూ బయటికి సపోర్ట్ చేస్తుంటారా, కింగ్ మేకర్గా ఉంటారా, కింగ్గా ఉండేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ ఢీకొనేది భారతీయ జనతా పార్టీ. ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళ యొక్క గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ప్రతిపక్ష పాత్ర, క్రియాశీలకమైన ప్రతిపక్ష పాత్ర భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఈ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము. ప్రజలకు కూడా అభివృద్ధి అజెండాగా ప్రజల మధ్యకు వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పి అభివృద్ధి పదంలో తీసుకుపోకపోగా తిరోగమనం వైపు, పూర్తిగా నష్టాల వైపు, ఏదైతే నవరత్నాల పేరుతో మొదటి హామీ మద్యపాన నిషేధం చెప్పారు, ఆ మద్యపానం మీద వచ్చేటువంటి ఆదాయం ఆధారంగా 20 ఏళ్ల పాటు మద్యపానం యొక్క ఆదాయాన్ని ఆధారంగా 20,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఆ రకంగా సంపాదించే ప్రయత్నం చేస్తారు. ప్రతిదీ కూడా ఈరోజు ఫెయిల్యూర్స్, ఏపీ ఫెయిల్స్, జగన్ ఫెయిల్స్. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ కావడము, కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి 3 లక్షల కోట్ల రూపాయలతో రోడ్ల యొక్క నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రజల మధ్యకెళ్ళి ప్రజలను ఒప్పించి అధికారం దిశగా బీజేపీ, జనసేన అధికారం చేపట్టడం ఖాయం. రాజు గారు, ఓకే. సో మొత్తానికి ఒకటే ఇక్కడ స్వాతి చెప్పడం జరుగుతుంది బీజేపీ నాయకులు, ఏదైతే ఖచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తెలియజెప్పి తద్వారా జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిత్వంతో అధికారం వైపు అడుగులేస్తున్నామని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ బీజేపీని, అంతేకాకుండా బీజేపీని కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి విజయపదంలో ముందుంటామని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నట్టు సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రాజు. ఇక తెలంగాణ అప్డేట్స్ గురించి మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, హైదరాబాద్లో బీజేపీ జాతీయ స్థాయి సమావేశం నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా ఆదేశం ఇవ్వబోతుందని ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు మాత్రం కూడా వచ్చాయని చెప్పాలి. జూలైలో నిర్వహించే ఈ సమావేశానికి కూడా ఇటు రాష్ట్ర కమలనాథ్లు కూడా రంగం సిద్ధం చేశారు అని చెప్పుకోవాలి. జూలై నెల 2వ వారం లేదా 3వ వారంలో నిర్వహించేందుకు కూడా బీజేపీ పక్క ప్రణాళిక చేస్తుంది. దీనికి సంబంధించి ముసాయిదా షెడ్యూల్ సైతం కూడా ఖరారైనట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ గెలిపే లక్ష్యంగా కమలనాథులు కూడా ఇప్పటికే ప్రణాళికలు కూడా వేస్తున్నారు. ఈ ప్రధానమైనటువంటి సమావేశానికి కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మొదలుకొని బీజేపీ కొంత రాష్ట్రాలకు చెందినటువంటి దాదాపు 18 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, అగ్రనేతలు సైతం ఈ మీటింగ్ లో భాగస్వాములు కానున్నారు. హైదరాబాద్ లో ఎక్కడ ఈ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను కూడా రెపరెపలాడించే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ కూడా ఇదే లక్ష్యంతో కూడా ముందుకు సాగుతుందని చెప్పాలి. తెలంగాణలో గత 20 రోజుల కాల వ్యవధిలోనే అటు బీజేపీ అగ్ర నాయకత్వం అయినటువంటి అటు ప్రధాని మొదలుకొని అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ఇప్పటికే అటు బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపారు. మరోవైపు అటు టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కుటుంబ పాలన, వాళ్ళు చేసినటువంటి అవినీతి నియంత్రణతో పాల్గొనడం కూడా టార్గెట్ చేస్తూ తమ పర్యటనలో 3 నేతలు కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో గజమించారు. వారి పర్యటన రాష్ట్ర కమల దళానికి ఎన్నడూ లేనంత బూస్టింగ్ ఇచ్చేందుకు కూడా దోహదపడిందని చెప్పాలి. ఈ ఉత్సాహాన్ని కూడా కొనసాగించి కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గం
సమావేశాలు కూడా హైదరాబాద్ లో నిర్వహించేందుకు కూడా సన్నద్ధమైందని చెప్పాలి. ఇది ఇలాగా ఉండా కూడా అటు ఇప్పటికే దీనికి సంబంధించిన దాంతో కూడా అటు బండి సంజయ్ ముసావియ బిల్లుతో అంటే ముసావియ సంబంధించిన ఏదైతే ఉందో ఈ ప్రణాళికతో కూడా ఇప్పటికే వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడినట్టు సమాచారం. ఒకవైపు ఇటు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ కూడా మరోవైపు జనసేనతో పొత్తుపై కూడా పురాణాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికటు ఏపీలో జనసేన ప్రభావం పూర్తి స్థాయిలో ఉంది. అటు ఇటు తెలంగాణలో కూడా అటు ఇప్పటికే ఏపీలో బీజేపీ అటు జనసేన కూడా పొత్తుతో వెళ్తున్నాయి. మరోవైపు ఇటు తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఆదరణ చూసి కూడా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ తో ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర బీజేపీ మాత్రం అటు ఏదైతే అంటే గత కొన్ని ఎన్నికల్లో చూస్తున్నాం అటు ఎన్నికలు అంటే జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో దాంట్లో సంబంధించి కూడా జాతీయ నాయకత్వం వచ్చి ప్రచారం చేసినప్పుడు బీజేపీకి 40కి పైగా జిహెచ్ఎంసీలో కూడా కార్పొరేట్ సీట్లు వచ్చి ఈ నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి అటు హుజూరాబాద్ ఎలక్షన్ కానివ్వండి, అటు దుబ్బాక ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించిన బీజేపీ కూడా ఇప్పటికైతే తెలంగాణలో ఇటు ప్రభుత్వం చేపట్టే అవకాశాలు, ప్రభుత్వాన్ని కూడా నెలకొల్పే అవకాశాలు ఉందని కూడా మొత్తం మీద ఇటు బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నారని సమాచారం. స్వాతి. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.